మాది రెడ్డిగూడ మండలం కోనప్రాసపురం నుంచి వచ్చానండి. ఇప్పుడు మేము దాదాపు సంవత్సరం నుంచి ఇక్కడికి వస్తున్నానండి. నేను వచ్చిన కానించి అన్ని దేవుని కార్యాలే చూస్తున్నానండి. మా పాపకి పెళ్ళైనాక సంవత్సరం వెళ్తుంది, గర్భిణి ఇంకా రాలేదని బాధపడుతుండగా హాస్పిటల్కి వెళ్తే నీటి బొడుగులు అని చెప్పారంట. అయితే ఇంటికి ఫోన్ చేసి ఇటు సంగతి అమ్మని చెప్పింది. నేను ఇక్కడ ప్రార్థనకు వస్తూనే ఉన్నా. అప్పటికి అంత ముందు కానించే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకున్నాను. నా బిడ్డకి గర్భిణి అందితే నేను 7 వారాలు వస్తాను ఏసయ్యని ప్రార్థన చేసుకున్నా. 7 వారాలు నిండక తలకే 4 నెలలకే మా అమ్మాయికి గర్భిణి వచ్చింది. వచ్చిన కానుంచి కూడా ఎన్ని ఇబ్బందులకు ఎదుర్కొంటుంది. అయినా సరే దేవుని దృష్టిలో మనం ఉన్నామమ్మా, మనకేం కాదు, ఏ అపాయం మనకి రాదు అని ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాం. అట్ట 9 నెలలు వచ్చినాయి. 9వ నెల వచ్చిన తర్వాత ఇంటికి తీసుకొచ్చాక మళ్ళీ ఇక్కడికి 1 నెల తీసుకొద్దామనుకుంటే హెల్త్ బాగోక తీసుకురాలేకపోయా. తర్వాత నార్మల్ డెలివరీ అయ్యి బాబు పుడితే అన్ని సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పుకున్నా. నార్మల్ డెలివరీ అయింది, బాబు పుట్టాడు. ఇక్కడికి తీసుకొచ్చి అయ్యగారి చేతులకు ఇచ్చాను బాబుని. అయ్యగారు మంచి పేరు పెట్టారు, అమృత్ అని. ఈ సన్ని సాక్ష్యం దీవించును గాక.